హాయ్ ఫ్రెండ్స్, నేను యాకోబ్ మాట్లాడుతుండేది అంబటి డిజిటల్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ కొత్త టాపిక్ ముద్రా లోన్ గురించి మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్లో 3 విధాల లోన్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, అది వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్కి, చిన్న వ్యాపారులకి అది వస్తుంది. ఫ్రెండ్స్, దాంట్లో స్కీమ్ వైజ్గా 3 విధాల డివైడ్ చేసి ఉంటారు. మొదటి స్కీమ్ వచ్చి శిశు స్కీమ్ అనేసి అప్ టు 50,000 రూపీస్ దాకా ఇస్తారు. సెకండ్ స్కీమ్ వచ్చి 50,000 నుంచి 5 lakhs దాకా, అది కిషోర్ స్కీమ్ అనేసి. ఇంకొక స్కీమ్ వచ్చి 5 lakhs 2 నుంచి 10 lakhs దాకా, అది తరుణ్ స్కీమ్ అని. ఫ్రెండ్స్, కానీ మనం ఈ వీడియోలో తెలుసుకుంటుంది శిశు స్కీమ్ గురించి మాట్లాడుతున్నాము. దానికి అప్ టు 50,000 రూపీస్ దాకా ఉంటుంది. ఇది మ్యాక్సిమం ఎంతమందికి ఏ విధంగా ఉపయోగపడుతుందో దాని గురించి అన్ని వివరణ ఇస్తాను. ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా కావాల్సింది ఎంతమందికి అంటే టైలర్ షాప్స్ ఉండొచ్చు, హోటల్స్ ఉండొచ్చు, వెల్డింగ్ మెషిన్స్ షాప్స్ ఉండొచ్చు, సెలూను, క్లాత్ మర్చెంట్స్ ఉండొచ్చు, ఫర్నిచర్ షాప్స్, ప్రావిజన్ స్టోర్స్, ఎలక్ట్రికల్ షాప్ ఉండొచ్చు, జెరాక్స్ షాప్ ఉండొచ్చు, హార్డ్వేర్ షాపు, స్టేషనరీ, ఇంటర్నెట్ షాప్ ఉండొచ్చు, కంప్యూటర్ ల్యాప్టాప్ షాప్స్ ఉండొచ్చు. ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ముద్రా యోజన కింద, ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ముద్రా లోన్ అనేసి సబ్సిడీ ఉండదు. ఫ్రెండ్స్, ఈ లోన్లో మీకు వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, అంటే ప్రైవేట్లో మీకు డబుల్ ఉంటుంది, దీంట్లో వచ్చి 8 to 12% దాకా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలా దాని గురించి కానీ చెప్తాను. ఫ్రెండ్స్, ఏమంటే ఒకటి వచ్చి నేషనలైజ్ బ్యాంక్స్, అంటే మనకి స్టేట్ బ్యాంక్ ఉండొచ్చు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఈ బ్యాంక్స్లో వెళ్ళి మనము ముద్రా లోన్ కావాలని చెప్పిందంటే మేనేజర్ ఒక అప్లికేషన్ ఇస్తారు. దాన్ని బట్టి మనం ఫిల్ చేసి ఇచ్చిందంటే మీరు ఎలిజిబులా లేదా అని దానిలోపల తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంకోటి ఆన్లైన్లో కానీ వెబ్సైట్లో ముద్రా యోజన దీనికి వెబ్సైట్లో చేయొచ్చు. కానీ ఈ నడుమ ముద్రా యోజన స్కీమ్లో చాలా వెబ్సైట్లో ఫేక్ ఐడి క్రియేట్ చేసి పెడుతున్నారు. ఫ్రెండ్స్, దాన్ని చాలామంది అమౌంట్లు అంతా కోల్పోతున్నారు. ఆ లోన్ మేము చేసిస్తాం, మీకు 5 lakhs అప్రూవల్ అయిందని చెప్పి దానికి 2,000 10,000 రూపీస్ పంపించుకునేది, తర్వాత ఫోన్ కానీ అటెండ్ చేయరు. ఈ మాదిరంతా చాలా ఫ్రాడ్ జరుగుతున్నారు. ఫ్రెండ్స్, బెస్ట్ నా సజెషన్ ఏమంటే మీకు ఎక్కడైతే మీ అకౌంట్ ఉన్నదో ఆ అకౌంట్కి పోయేసి మీరు అక్కడ మేనేజర్ని మీట్ అయ్యి, మాకు ఈ మాదిరి మేము చిన్న స్కీమ్, మేము ఒక షాప్ పెడుతున్నాము, కొత్తగా పెట్టే వ్యాపారాలకు కానీ ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఏమంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మొదటిగా వచ్చి ఆధార్ కార్డు ఉండాలా, పాన్ కార్డు ఉండాలా, ఒక ఫోటో, తర్వాత ఉద్యమ్ సర్టిఫికేట్, అంటే గవర్నమెంట్లో వచ్చి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అంటే ముందులో వచ్చి అది ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అంటున్నారు. ఫ్రెండ్స్, ఆ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీకు కానదంటే, గవర్నమెంట్తో మీరు రిజిస్టర్ అయినదంటే ఆ సర్టిఫికేట్ విత్ మీరు ఏమైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఒక కొటేషన్ కావాలి. ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు చూడండి, ఒక జెరాక్స్ షాప్ పెట్టాలంటే జెరాక్స్ మిషన్ది కొటేషన్ అడుగుతారు. ఆ కొటేషన్ తీసుకువెళ్ళి దీంట్లో మనము మేనేజర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ అంతా కలిపి వాళ్ళకి ఇచ్చిందంటే వాళ్ళు మీ అకౌంట్లో 6 monthsది ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ చేసి మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా, విత్ దాన్ని బట్టి ఇంకోటి మీ సిబిల్ స్కోర్, అంటే మీరు ఆల్రెడీ గత కాలంలో మీరు ఏదైనా లోన్స్ తీసుకొని ప్రాపర్ కట్టుంటే దాన్ని బట్టి మీరు ఎలిజిబుల్ ఉంటే మాత్రం కంపల్సరీ మీకు ఇస్తారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీది ఏదైనా ఓవర్ డ్యూస్ ఏదైనా ఉంటే మాత్రం అది రాదు. ఫ్రెండ్స్, దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలా. ఈ స్కీమ్లో వచ్చి 8 to 12%, అంటే చూడండి, ఇప్పుడు ఎస్బీఐలో వచ్చి 8% ఉండదు. ఫ్రెండ్స్, ఒకవేళ కెనరా బ్యాంక్లో పోతే 1% ఎక్కువ అవ్వచ్చు, ఇంకా హెచ్డిఎఫ్సిలో వెళ్తే ఒక 11% ఉండొచ్చు. కాకపోతే ఏమంటే దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఒక అందాజుగా చెప్తున్నాను, ఇది వచ్చి 12 months నుంచి 36 months దాకా ఇస్తారు. ఫ్రెండ్స్, 50,000కి 36 months కింద మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి ఈఎంఐ ఎంత వస్తుందంటే 1,600 నుంచి 1,750 రూపాయల దాకా అప్రాక్సిమేట్ నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఎంత వస్తుంది. ఇది 3 yearsకి మనం కట్టేనప్పటికీ ఎంత ఎక్కువ కట్టాల్సి వస్తుందంటే, ఒకవేళ 3 yearsకి కానీ మీరు తీసుకుంటుంటే 8,000 to 9,000 రూపీస్ దాకా ఎక్కువ కడతారు. ఫ్రెండ్స్, ఓకేనా. దీని నుంచి మీరు ఫస్ట్ చిన్న లోన్ అయినా కానీ దీన్ని తీసుకొని కరెక్ట్గా కట్టిందంటే నెక్స్ట్ 5 lakhs లోన్కి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ మీరు కట్టిందంటే 10 lakhs కానీ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కాకపోతే ఈ స్కీమ్ 50,000కే నేను శిశు స్కీమ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను మీకు కిషోర్ స్కీమ్ గురించి కానీ మాట్లాడతాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఇంత డాక్యుమెంట్సే కావాలా. ఆన్లైన్లో కన్నా మీరు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి సంబంధించింది కలిస్తే, మేనేజర్ని కలిసిందంటే చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఛానల్ని కమెంట్ రూపంలో తెలపండి. మీకు ఉద్యమ సర్టిఫికేట్ చేసుకునేది మీకు తెలియదంటే నన్ను డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఎనీ టైం కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చాలా వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్, వాటి గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంబటి డిజిటల్ సర్వీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.